ఈ మినీ వ్లాగ్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. నాగోల్లో సామాన్లన్నీ షిఫ్ట్ చేసాం కదా, అయితే అవి వైజాగ్ వచ్చేసాయి. ఇంకా వెడ్నెస్డే ఈవినింగ్కి రావాలి, కానీ థర్స్డే మార్నింగ్ వచ్చాయి. ఈ వర్షం వల్ల స్ట్రక్ అయిపోయామని చెప్పారు. ఇంకా మార్నింగ్ వస్తానని చెప్పారన్నమాట వాళ్ళు. ఇంకా మా హస్బెండ్ కిందకి వెళ్ళారు. ఇంకా ఈలోపు ఇల్లంతా నేను అలా చూపిస్తున్నాను. యాక్చువల్గా మాకు నాగోల్లో టైం ఉందండి, జూలై 5th వరకు టైం ఉంది. కానీ వాళ్ళకి కీస్ కావాలి, ఇల్లు చూపించుకోవాలి, ఎవరైనా వస్తారు అని చెప్పారు. కానీ సామాన్లు ఉంటుండగా మనం కీస్ ఇవ్వలేం కదండి వాళ్ళకి, అందుకని చెప్పేసి ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు ఊరికి ఫోన్ చేయడం వల్ల మేము ఈ హౌస్ అయితే 1 డేలో పాలు పొంగించడం డిసైడ్ అయ్యన్నమాట. ఇంకా మాకు ఇల్లు వెతుక్కునే టైం కూడా లేదు. మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుగానే హౌస్ ఖాళీ ఉంటే ఇంకెందుకు ఇదే తీసేసుకుందాము. అండ్ మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి తోడుగా ఉన్నట్టుంటుంది. నాకు మా హస్బెండ్ ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు కూడా తోడుగా ఉంటారని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాము. అసలు 2-3 డేస్లో ఈ సామాన్లు వచ్చేయడము అసలు అనుకోలేదు. బట్ అయితే సామాన్లు అయితే వచ్చేసాయి. చాలా బాగా ప్యాకింగ్ అది చేశారు. ఇంకా సామాన్లు అవి వాళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఆఫ్టర్నూన్కి కుక్ చేయడం అది చేశాను. మమ్మీ అయితే రైస్ అది పెట్టేశారు, నేను కర్రీ అది కుక్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే వచ్చేసాయి. ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. అమ్మో చాలా భయం వేస్తుంది. బట్ కొన్ని అయితే కిచెన్ ఐటమ్స్ అన్నీ సర్దేశాము. నేను అన్నీ సర్దిన తర్వాత కూడా మినీ వ్లాగ్ పెడతాను, ఎలా సర్దాం ఏంటి అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసం మా హస్బెండ్ కూడా ఈవినింగ్ వచ్చేస్తానని చెప్పారు. డాడీ అన్నిటి క్యారెట్స్ మార్నింగ్ అయిపోయింది అన్నమాట. ఇంకా పొటాటో ఫ్రై అలానే మినప వడియాలు కర్రీ చేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసిన తర్వాత తినేసిన తర్వాత కొంచెంసేపు ఆగి వెళ్ళి కిచెన్ ఐటమ్స్ అన్నీ సర్దేశాము. ఇంకా సర్దేసినసరికి ఫుల్ ఆకలేసింది ఈవినింగ్. ఇంకా అలా పానీపూరి తిందామని చెప్పేసి వెళ్ళాము. బట్ పానీపూరి అయితే అస్సలు బాగాలేదండి, చెప్తే వినరు. అసలు ఇంకా టేస్ట్ మనం పానీపూరి తినాలని కోరిక కూడా ఇదైపోయింది. ఇంకా ఇక్కడ బాగాలేదని చెప్పేసి చాట్ వేరేదే తిన్నామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మమ్మీకి టిఫిన్ అది తీసుకొని ఇంకా వచ్చేసాం మా ఇంటికి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్.